హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. మన రాజమహేంద్రవరంలో 1932లో స్థాపించబడినటువంటి శ్రీ విక్టోరియా ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కంటాలమ్మ గుడి వారి వీధిలో ఉంది. ఇప్పటికీ కూడా ఈ పాఠశాల కొనసాగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాచీన సంస్థలను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ యొక్క పాఠశాల ఉంది. పైన అన్నదాన సత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలను మీకు ఈ మన రాజమహేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరికి చూడండి. ఇక్కడ చూడండి, శ్రీ గరిమళ్ళ సత్యనారాయణ ప్రభుత్వ అత్యున్నత విద్యాధ్యయన సంస్థ, ఈ బీఈడి ట్రైనింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇది చాలా ప్రాచీనమైనది. 1883లో స్థాపించారు దీన్ని. అంటే ఇప్పటికీ 130 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికీ కళాశాల మన రాజమహేంద్రవరంలో ఉంది. ఈ కళాశాల చాలామంది ప్రముఖమైన ఉపాధ్యాయులను మనకు అందించింది. ఎంతోమంది వందలాది మంది ఉపాధ్యాయులను మనకి సమాజానికి అందించి మరి వారి యొక్క సేవల్ని మనకు అందించింది ఫ్రెండ్స్. అటువంటి కళాశాల నేటికి కూడా సజీవంగా మన రాజమహేంద్రవరంలో ఉంది. ఇప్పటికీ కూడా ఈ ట్రైనింగ్ కళాశాలలో అనేక మంది విద్యార్థులు ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మరి ఈ కళాశాలను, ఈ అత్యున్నతమైన విద్యా సంస్థను మీకు చూపించడానికి నేను గర్వపడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సార్ మన పింగళ వెంకయ్య గారి విగ్రహం ఉంది. సువర్ణ పతాక రూపశిల్పి, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది ఇక్కడ. అలాగే మహాత్మా గాంధీ విగ్రహం ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలాగే అబ్దుల్ కలాం విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. అలాగే చూడండి, స్వామి వివేకానంద విగ్రహం స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఈ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ గరిమళ్ళ సత్యనారాయణ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలాగే మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అలాగే ఆదికవి నన్నయ్య విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ అత్యున్నతమైన విద్యా సంస్థ మీకు చూపించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.